ప్రభునందు ప్రియ విశ్వాసులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కృపా కనికరములు గల తండ్రి, ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని, మీ సన్నిధి మీ ప్రసన్నత మాతో కూడా ఉంచమని యేసయ్య దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలము కీర్తన గ్రంథంలో 40వ కీర్తనలో మరొక ప్రాముఖ్యమైన అంశము అర్పణల విధేయతన అనేటువంటి ప్రశ్నను మనం ఈ ఉదయం ధ్యానిస్తూ ఉన్నాం. 6వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, ప్రభువా, ఇదిగో దహన బలులు, సర్వాంగ హోమములు ఇవన్నీ నీవు కోరట్లేవు, నీవు కోరుకునేది నాకు తెలుసు. ప్రభువా 8వ వచనంలో అంటుండు, ఇదిగో నీ చిత్తాన్ని నెరవేర్చుట యందు నాకు సంతోషం, నా హృదయంలో నీ ధర్మశాస్త్రమును నేను ఉంచుకొని ఉన్నాను. ఐ డిలైట్ టు డూ యువర్ విల్, ఓ మై గాడ్, యువర్ లా ఈజ్ విత్ ఇన్ మై హార్ట్. నీ వాక్యము, నీ శాసనములు, నీ కట్టడలు, నీ ఆజ్ఞలు నా హృదయంలో ఉన్నవి. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సాధారణమైనటువంటి క్రైస్తవ జీవితము, ఆచారపరమైనటువంటి క్రైస్తవ జీవితము, పైనున్నటువంటి నియమాల్ని పాటించడము ఇష్టపడతా ఉన్నారు. ఎందుకంటే దానికి పెద్ద ప్రయాస అవసరం లేదు, దానికి ఎక్కువ కష్టం అవసరం లేదు. ఆచారరీతిగా వెళ్ళడం రావడం, ఇవ్వాలి కానుక కనుక ఇవ్వడం, ఇందులో పెద్ద శ్రమ కష్టం లేదు. ఇది చాలా తేలిక, ఈజీ. నియమం ప్రకారం, రూల్ ప్రకారం ఇప్పుడు ప్రార్థన చేయి, ఇప్పుడు తిను, ఇప్పుడు పడుకో, ఈ రీతిగా ఉండేటువంటి దాంతో పెద్దగా ప్రయోజనం లేదు. కానీ దావీదు ఏమంటా ఉండంటే, నీ చిత్తము జరిగించుట యందు నాకు సంతోషం, నాకు ఆసక్తి, నాకు ఆనందం. ప్రభా నీ చిత్తం జరగాలి, ప్రభా నీ పని జరగాలని అది ఆనందంతో, అది మెకానికల్గా, యాంత్రికంగా, ఆచార పద్ధతిగానో లేదా బలవంతంగానో కష్టంగానో కాదంట. చాలా సంతోషం, చాలా ఆనందం. ప్రభా నీ పని చేయుట, నీ కార్యం జరిగించుట, మీ మాట చొప్పున జీవించుట, మీకు విధేయత చూపించుట ఎంతో ఇష్టమైనటువంటిది. దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెడితే దేవుని కొరకు పనిచేయడంలో ఆనందం ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెడితే దేవుని కొరకు జీవించడంలో ఆనందం ఉంది. దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెడితే దేవునితో మాట్లాడటం ఎందు ఆనందం ఉంది. దేవుణ్ణి ప్రేమించితే ఆయనకి ఇష్టమైనట్టుగా జీవించటం ఎందు ఆనందం ఉంది. ప్రియమైన వారలారా, ఈ ఉదయము యేసయ్యను ప్రేమిస్తూ ఉన్నామా? యేసయ్యను కేవలం కొలుస్తూ ఉన్నామా? కేవలం ఆచారరీతిగా కొలిస్తే లాభం లేదు. ఆయన సమీపమందున్న దేవుడు, ఆయనతో మనతో ఉండడానికి వచ్చినటువంటి దేవుడు. ఆయన ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అన్న మాటకు భాషాంతరం మనతో కూడా ఉన్నటువంటి వాడు, మనతో ఉన్న దేవుడు. మనము దూరపరిచి దేవుడిలాగా చూడకండి. సమీపముందున్న దేవుడు, హృదయంలో వసించే దేవుడు, గృహంలో ఉండే దేవుడు, మనతో కలిసి నడిచేటువంటి దేవుడు, ఇశ్రాయేలుతో నడిచిన దేవుడు, మనతో నడిచే దేవుడు మనకున్నాడు. ఆ యేసయ్య మనతో అనునిత్యం ఉన్నాడు. ఆయన్ని సంతోషపెట్టడానికి, ఆయన నామాన్ని కీర్తించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి, ప్రభుతో కూడా నడవడానికి మనము ఆసక్తి, ఆనందాన్ని చూపుతా ఉన్నామా? ఈ ఉదయం ప్రశ్నించుకోవాలి. 2, ధర్మశాస్త్రము దావీదు హృదయంలో ఉంది. దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు ఆయన హృదయంలో ఉన్నాయి. తన జీవితంలో అవి చాలా ప్రాముఖ్యమైనవని ఆశతో, ఆసక్తితో దాన్ని ధ్యానించి, అంగీకరించి తన హృదయంలో నిలుపుకున్నాడు. ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలము దావీదు వంటి ఆసక్తి దేవుని వాక్యమందు, దేవుని పనుల యందు, దేవుని క్రియల యందు చూపుతా ఉన్నామా? దేవుని చిత్తము అంటే ఆయన ఇష్టమే నెరవేరాలి, ఆయన తలంచిందే జరగాలి, దాన్ని జరిగించడానికి నేను ఇష్టపడుతున్నా అని మన జీవితాన్ని ఇవ్వగలిగే వారంగా ఉన్నామా? చాలా సందర్భాలలో మన ఇష్టం జరగాలి, మన కోరికలు జరగాలి, మనం అనుకున్నది జరగాలనేటువంటి మొండి పట్టుదల, మొండి ఆలోచన, అది జీవితాన్ని చాలా కష్టపెట్టేటువంటిది. కానీ దేవుని వాక్యంలో కీర్తనకారుడు చెప్తుండు, నీ చిత్తం జరుగుటేందు నాకు ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. నీ వాక్యం నా హృదయంలో ఉంది, నేను దాన్ని ఇష్టపడుతున్నా, నేను ఆసక్తితో ఉంచుకున్న. మనసులో ఏది ఉంటుందంటే ఇష్టమైనటువంటివి ఉంచుకోగలిగిన వారంగా ఉంటున్నాం. కనుక అటువంటి ఇష్టం, ఆసక్తి కలిగి ప్రభువుని ప్రేమించడానికి, స్తుతించడానికి, దేవుని కార్యములు జరిగించడానికి దేవుడు తన కృప మనకు కలగజేయను గాక. ప్రార్థించుకుందాం. కనికరం గల ప్రభువా, ఇదిగో నీ బలులను కాదు, విధేయతను, ప్రేమను, ఆశను, ఆసక్తిని మానించి కోరుతున్నావు. దాన్ని చేయుటందుకు కృప చూపని
వాక్యం విన్న ప్రతి వారిని దీవించి ఉదయకాలం ఆశీర్వదించమని మీ కృప మీ కాపుదల నా తండ్రి వాక్య ధ్యానంలో పాల్పొందుతున్న ప్రతి వారికి దయచేయమని యేసుపేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.